హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియ పార్ట్ 58. నన్ను పిలవనంత మాత్రాన నేను ఆ కార్యక్రమానికి రాననుకుంటుందా? అయితే ఇప్పుడు నేను మరింత పట్టుదలగా వెళ్ళాలి అనుకుంటున్నాను. మంచిది, ఇప్పటి నుండి నువ్వు నాకు ఆర్య గురించి ప్రతి విషయం చెప్పాలి. అలాగే అంజలి మీద ఒక కన్నేసి ఉంచు. ఆమెకి ఆర్యకి మధ్య ఏమైనా చనువుగా ఉన్నట్టు అనిపిస్తే నాకు వెంటనే చెప్పాలి. ఆర్య ముఖ్య సహాయకుడైన శ్రీనాథ్ అంత కాకపోయినా సందీప్ కి కూడా కంపెనీలో ఒక మోస్తారు ముఖ్యమైన పదవి ఉంది. అందువల్ల ఆర్య దినచర్యలో చాలా విషయాలు అతనికి తెలిసే అవకాశం ఉంది. సందీప్ వెళ్ళిపోయాక కూడా కావేరి కోపంతో నిద్ర పట్టలేదు. రాజేశ్వరి గారి ఉద్దేశం ఏంటి? నన్ను తక్కువ చేసి చూస్తున్నారా? నన్ను ఆర్యకి దూరంగా ఉండమంటున్నారా? ఈ పక్షపాతం కారణంగా కావేరికి విపరీతమైన కోపం వచ్చింది. మరుసటి రోజు ఉదయం బన్నీని బడిలో దింపి అంజలి ఆఫీస్ కు హడావిడిగా వెళ్ళింది. ఈ రోజు కోసమే ఆమె ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఆమె ఆఫీస్ కి చేరుకోగానే ఇక రాధిక తలుపు తీసుకుని అంజలి దగ్గరకు వచ్చి ఓదార్పుగా కొన్ని మాటలు చెప్పింది. అంజలి, వాళ్ళు నీ గురించి చెప్పే పిచ్చి మాటలు ఏవి పట్టించుకోకు. నువ్వు ఆర్య గారు నిర్దోషులని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అంజలి ఇకపై అలాంటి విషయాల గురించి బాధపడటం మానేసింది. అలాంటి విషయాలపై వివరణ ఇచ్చుకోవటం అనవసరమని, ఇతరుల వాక్యాల ఆధారంగా తన జీవితాన్ని గడపవద్దని ఆమె భావించింది. దాదాపు ఉదయం 10 గంటలకి అంజలి ల్యాండ్లైన్ ఫోన్ మోగింది. హలో, ఆమె ఫోన్ ఎత్తింది. అంజలి, మీరు మీటింగ్కి రావాలి. ఇక విజేతల జాబితా నా దగ్గర ఉంది. అవతల నుండి రాజ్యలక్ష్మి గొంతు వినిపించింది. అంజలి గుండె ఒక క్షణం ఆగినంత పని అయ్యింది. అప్పుడే ఫలితాలు వచ్చేసాయా? మధ్యాహ్నం కదా వచ్చేది అని అనుకున్నాను. భయం, ఉత్సాహం కలగలిపిన భావోద్వేగంతో ఆమె మీటింగ్ మందిరం వైపుకు నడిచింది. రూపకల్పన విభాగంలోని మిగతా ఉద్యోగులు అప్పటికే అక్కడ ఉన్నారు. కానీ రాజలక్ష్మి ఇంకా రాలేదు. అంజలి నవనీతకు ఎదురుగా కూర్చోగానే ఆమె అంజలి వైపుకు ఒక చూపు విసిరింది. అంజలి ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా చూసింది. నవనీత గెలిచిందో లేక అంజలి గెలిచిందో నాకైతే చాలా ఉత్సాహంగా ఉంది. ఆ 10 లక్షల రూపాయల నగదు బహుమతే కదా. ఒక చిన్న డిజైనర్ కావాలని అక్కడ వాతావరణాన్ని మంచి ఉద్రేకితంగా మార్చింది ఒక అమ్మాయి. డైరెక్టర్ గారు వచ్చాక తెలిసిపోతుందిలే ఎవరు విన్నరో అని మరొకరు బదులిచ్చారు. అదే సమయంలో రాజలక్ష్మి గదిలోకి నడిచి వచ్చి పోటీల్లో ఉన్న ఇద్దరి వైపుకు ఒకసారి చూసి టేబుల్ దగ్గర తన స్థానంలో కూర్చుంది. మీరందరూ ఎదురు చూస్తున్న కంపెనీ ఇచ్చే విందుకి అనుమతి లభించింది. ఈ రాత్రి అందరం కలిసి భోజనానికి వెళ్దామా? తప్పకుండా. మాకు ఆ విందు కావాలి డైరెక్టర్ గారు. ఎవరో అరిచారు అలాగని. నవనీత, అంజలి ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. రాజలక్ష్మి ముఖంలోని భావాలను బట్టి కంపెనీ నుండి ఎవరో ఒకరు బహుమతి గెలిచారని వాళ్ళకి క్లియర్ గా అర్థమైంది. ఆ విజేత తమ ఇద్దరిలో ఒకరై ఉండాలి. నవనీత కళ్ళల్లో అసూయ మెరిసింది. అది ఖచ్చితంగా అంజలియే అయి ఉంటుంది. సరే, ఈ రాత్రి భోజనం ఏర్పాటు చేసుకుందాం. ఇక నేను విజేతలను, వారికి లభించే బహుమతులను ప్రకటించబోతున్నాను. ముందుగా ఈ ఆభరణాల రూపకల్పన పోటీలో ప్రధాన విజేతైన అంజలికి నా అభినందనలు. మీరు మొత్తం 10 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. రాజలక్ష్మి తన మాట పూర్తి చేయకముందే అంజలి చెవుల్లో ఒక పెద్ద గంట మోగినట్టు అయ్యింది. నేనేనా విజేతను? ఆ 10 లక్షలు నాకేనా? ఆ క్షణంలో ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. చివరికి తన కొడుకు కోసం అవసరమైన డబ్బు ఆమెకు దొరికింది. మాట్లాడడం కొనసాగించే ముందు రాజలక్ష్మి నవనీత వైపుకు తిరిగింది. ఎంపికైన వారికి కూడా కొన్ని బహుమతులు ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. కాబట్టి నవనీతకు ఓదార్పు బహుమతిగా 20,000 రూపాయలు లభిస్తాయి. నవనీత పెదవులపై ఒక వెటకారపు నవ్వు మెరిసింది. ఓదార్పు బహుమత? అబ్బా, ఎంత హాస్యాస్పదం! అదే సమయంలో గది చప్పట్లతో మారుమోగిపోయింది. అంజలి శుభాకాంక్షల వెలువల్లో మునిగిపోయింది. ఆమె తనకు శుభాకాంక్షలు చెప్పిన వారికి తొందరగా ధన్యవాదాలు చెప్పి రాజ్యలక్ష్మి వైపుకు తిరిగింది. మీ ప్రోత్సాహానికి, మద్దతుకు ధన్యవాదాలు డైరెక్టర్ గారు. ఇది నీ సొంత ప్రతిభ వల్లని నీకు దక్కింది అంజలి. ఇలాగే కష్టపడి పనిచేయి, సరేనా? ఇంకా సరే అని మీటింగ్ ముగిసింది. మీరందరూ ఈ రాత్రి భోజనానికి ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోండి. రాజ్యలక్ష్మి గది నుండి బయటికి వెళ్ళింది. అంజలి కూడా వెళ్ళబోతూ ఉండగా నవనీత చేతులు కట్టుకుని వెక్కిరింతగా అంది. ఈ 10 లక్షలు తీసుకుంటున్నందుకు నీకేమాత్రం సిగ్గుగా లేదా అంజలి? నేనెందుకు సిగ్గుపడాలి అని అంజలి ఎదురు ప్రశ్నించింది.
తన పని మీద ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు డైరెక్టర్ రాజ్యలక్ష్మి గారికి కాదు ధన్యవాదాలు చెప్పవలసింది. బహుశా నువ్వు ఆర్య గారికి చెప్పాలేమో. ఆయన నీ గురించి మంచిగా చెప్పడం వల్లనే నీకు ఈ బహుమతి వచ్చిందని నేను పందెం కాయగలను. ఆ 10 లక్షలు నీకు ఇచ్చింది ఆయనే. నేనైతే నీ స్థానంలో ఉంటే ఆ డబ్బు తీసుకునే ధైర్యం నాకు ఉండేదే కాదు. నవనీత విక్రింతగా నవ్వి తన మాట పూర్తి చేసి బయటకు వచ్చింది. ఆ తర్వాత మీటింగ్ మందిరంలో అంజలి ఒకతే ఉంది. కొన్ని క్షణాల పాటు ఆమెకు బుర్ర పనిచేయలేదు. ఈ బహుమతి నాకు రావటానికి వెనుక ఏదైనా దాగి ఉన్న కారణం ఉందా? ఆర్య నాకు ఈ బహుమతిని గెలవటంలో సహాయం చేశాడా? ఇది నా సొంత ప్రతిభతో గెలిచింది కాదా? నగదు బహుమతి 10,000 రూపాయల నుండి ఏకంగా 10 లక్షలకు పెంచబడింది. బయట వాళ్ళు దీన్ని కంపెనీ ఓదారత అని అనుకోవచ్చా? కానీ ఇప్పుడు నాకు అది అంత సులభంగా అనిపించడం లేదు. నేను దాని గురించి ఆలోచించే కొద్దీ ఇదంతా ఆర్య పని అని అనిపిస్తుంది. అతను కావాలనే నగదు బహుమతిని పెంచాడు మరియు కావాలని ఈ అవకాశం నాకు వచ్చేలా చేశాడు. అతను పరోక్షంగా నాకు పరిహారం చెల్లించడానికి ప్రయత్నిస్తున్నాడు. అవమానం, కోపం కలగలిపిన భావనతో అంజలి ముఖం వేడెక్కింది. ఆమె మీటింగ్ గది నుండి బయటికి వెళ్లే ముందు టేబుల్ మీద ఉన్న తన ఫోన్ ను పట్టుకుంది. బయటికి వెళ్తూ ఉండగా చాలా మంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కంపెనీలో అంజలి అనుకున్నది సాధించడం, పైగా ఆమె బాస్ కి దగ్గరగా ఉండటంతో ఏ ఉద్యోగికి ఆమెకు కోపం తెప్పించే ధైర్యం లేదు. దానికి బదులుగా అందరూ ఆమెకు భజన చేయడానికైతే ప్రయత్నించారు. అంజలి లిఫ్ట్ లోకి అడుగు పెట్టగానే ఏ మాత్రం సంకోచించకుండా 8వ అంతస్తు బటన్ నొక్కింది. అది ఆర్య ఆఫీసర్ అంతస్తు. లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే ఆమెకు రవి ఎదురుపడ్డాడు. వెంటనే అతన్ని ప్రశ్నించింది, ఆర్య గారు లోపల ఉన్నారా అని. ఆర్య గారు రవి ఆమెను కలవడానికి కారణం అడగబోయాడు. కానీ అప్పటికే ఆమె తలుపు తోసుకుని కోపంతో లోపలికి వెళ్ళిపోయింది. ఆర్య సోఫాలో కూర్చుని ఉన్నాడు. రొప్పుతూ నడిచి వస్తున్న ఒక అమ్మాయిని చూడగానే తన చూపును పైకి తిప్పాడు. చలనం లేని ప్రశాంతమైన ముఖంతో అతను ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఏంటి విషయం అని అడిగాడు. చెప్పండి, అంతర్జాతీయ ఆభరణాల డిజైన్ పోటీకి మీకు ఏమైనా సంబంధం ఉందా అని ఆమె ప్రశ్నించే గొంతుతో అడిగింది. ఇక ఆమె వెనుకే రవి కంగారుగా ఆర్య వైపుకి చూశాడు. అయితే ఆర్యతో సైగలు మార్చుకున్న తర్వాత రవి వెనక్కి తిరిగి తలుపు మూసేశాడు. నువ్వు మొదటి స్థానం గెలుచుకున్నావని రాజ్యలక్ష్మి నాకు చెప్పింది. శుభాకాంక్షలు. మాట్లాడే ముందు ఆర్య ఒక క్షణం కళ్ళు చిన్నవి చేశాడు. ఆ సమయంలో అంజలి తెలుసుకోవాలి అనుకుంది ఒకటే, నేను నా సొంత ప్రతిభతో మొదటి స్థానం గెలిచానా? ఒకవేళ నేను గెలవడానికి ఏర్పాటు చేసి ఉంటే నేను సాధించానని తృప్తి నాకు అసలు ఉండదు. ఈ బిరుదుకు అర్థమే ఉండదు. నీ మీద నీకు అసలు నమ్మకం లేదా? అతను వెకిలి నవ్వు నవ్వాడు. నా మీద నాకు నమ్మకం ఉంది. కానీ అంజలి తన మంత్ర ముగ్ధుల్ని చేసే కళ్ళతో అతని వైపుకి చూసింది. ఆమె మాట పూర్తి చేయకముందే అతను అడ్డుకున్నాడు. నాకు వేరే పని లేదనుకుంటున్నావు అంజలి? ఇలాంటి చిన్న చిన్న పోటీలతో నేను ఆడుకుంటాను అని ఎలా అనుకుంటున్నావు? నీకు ఆ డబ్బు వద్దు అనుకుంటే కంపెనీ దాన్ని నీకు ఇచ్చే బదులు దాచుకుంటుంది. అతను ఆ గదిలోని పరిస్థితిని పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకునేలా అధికారకమైన గర్వంతో కూడిన గొంతుతో మాట్లాడ్డాడు ఆర్య. నగదు బహుమతిని వెనక్కి తీసుకుంటాను అని అతను బెదిరించడంతో అంజలి తనకున్న ధైర్యాన్ని కోల్పోయినట్లు అనిపించింది. ఆమెకు ఆ డబ్బు చాలా అవసరం. ఆమె తన నాన్నను బాధను గురి చేయాలి అనుకోలేదు మరియు బన్నీని ఒక మంచి స్కూల్లో చేర్పించాలి అనుకుంది. ఆర్య, మీరు నిజంగా ఫలితాల్లో జోక్యం చేసుకోలేదని నమ్మకం ఉంటే ఆ నగదు బహుమతిని నాకు ఇచ్చేయండి. ఆ మాటలు పూర్తి చేయగానే అంజలి వెళ్ళిపోవడానికి వెన్నుతిరిగింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అతను ఆలోచనలతో కూడిన చిరునవ్వు నవ్వాడు. అంజలి తన ఆఫీస్కి తిరిగి రాగానే రాజ్యలక్ష్మి ఆమె దగ్గరగా వచ్చి శుభాకాంక్షలు చెప్పింది. రాజ్యలక్ష్మి అంజలిను బహుమతి ప్రధాన దినోత్సవానికి హాజరవ్వమని చెప్పి ఆ ట్రోఫీని కంపెనీలో ప్రదర్శనకు ఉంచిన మిగతా వస్తువుల మధ్య పెట్టమని చెప్పింది. అంజలి విధేయతతో తల ఊపింది. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు ఆమె తన సహాయకురాలు రాధికను సేకరించి తన సెల్ఫ్ లో అందరికీ స్పష్టంగా కనిపించే చోట పెట్టింది. ఆ ట్రోఫీపై అంజలి ఫోటో కూడా ఉండడంతో అది గతంలో కంటే ఎక్కువగా అందరినీ ఆకర్షించింది. ఆ సాయంత్రం ఉద్యోగులందరూ కలిసి భోజనం చేయటానికి ఒక చోట కూర్చొని చర్చించుకున్నారు. తర్వాత ప్లేస్ నిర్ణయించుకున్నారు. నవనీత మాత్రమే ఆ విందుకు హాజరు కాలేదు. అంజలి ఆ రాత్రికి ముఖ్య ఆకర్షణీయంగా నిలిచింది. అసలు
ఆ విందు ప్రధానంగా ఆమె విజయాన్ని వేడుక చేసుకోవడానికి కదా ఏర్పాటు చేయబడింది. ఆ విందు ఖర్చు కోసం తన నగదు బహుమతి నుండి కొంత డబ్బు తీసుకోమని అంజలి రాజలక్ష్మిని కోరింది. కానీ రాజలక్ష్మి వెంటనే ఆ ఆలోచనను తిరస్కరించింది. విందు వేడుకకు ముందు అంజలి తన నాన్నకు ఫోన్ చేసి బన్నీను తీసుకురావడానికి సమయం ఉందా అని అడిగింది. నేను హాజరు కావాల్సిన విందు ఒకటి ఉంది అని వివరించింది. ఇక సుధాకర్ తన మనవన్ని చూసి చాలా కాలం అయింది, అందువల్ల అతను బన్నీని తీసుకురావడానికి సంతోషంగా అంగీకరించాడు. బహుశా వయసు ప్రభావం కావచ్చు. మనవడి బాగోగులు చూసుకోవడానికి అతని మధ్య ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. కంపెనీ విందు వారి ఆఫీస్ కు సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్ లో ఏర్పాటు చేయబడింది. 10 మందికి పైగా ఉద్యోగులు ఒక పొడవైన టేబుల్ వద్ద గుమికూడారు. మరియు ఆ రెస్టారెంట్ బల్ల నిండిపోయేలా రకరకాల వంటకాలు వడ్డించింది. ఖర్చు అంతా కంపెనీయే భరిస్తూ ఉండటంతో వారు ఆర్డర్ చేసిన ఆహారం ధర గురించి ఎవరు భయపడి చెందాల్సిన అవసరమే రాలేదు. అంజలి రాజలక్ష్మి పక్కనే కూర్చుంది. ఇద్దరు అప్పుడే ముగిసిన పోటీ గురించి మాట్లాడుకుంటున్నారు. వారు స్థానిక పరిశ్రమలో ఆభరణాల కంపెనీల మధ్య ఎప్పుడు గొప్ప పోటీ ఉండేది. అయినప్పటికీ ఈసారి ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలవి అసలు ఏ బహుమతులు కూడా గెలవలేకపోయాయి. బహుమతి గెలుచుకుంది అంజలి అని వినగానే డిజైనర్లందరూ కోపంతో ఊగిపోయారు. ఎక్కడైనా ఉండదే కదండి, మన అనుకున్న వాళ్ళు మాత్రమే సంతోషిస్తారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.